నామకరణం గురించి చాలామంది అడగటం జరిగింది. గురువుగారు, నామకరణం ఎలా చేయాలి, ఏ రోజు చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని కొంచెం తెలియచేయండి అని చెప్పి అడగటం జరిగింది. నామకరణం అంటే పుట్టినటువంటి కొత్త శిశువుకి నామకరణం, పేరు పెట్టటము అని మనం తెలుగులో చెప్పుకోవాలి. నామకరణం అనేటువంటిది కూడా తెలుగు పదమే. ఈ నామకరణం చేసేటువంటి రోజు పుట్టిన తర్వాత 21వ రోజు కానీ 25, 27, 29 రోజుల్లో చేసుకోవచ్చు. ఒకవేళ ఆ యొక్క రోజుల్లో ఏదైనా మీకు ఇబ్బంది కలిగి చేసుకోలేని పక్షంలో ఉంటే కనుక 3వ మాసంలో పుట్టినటువంటి పిల్లవాడికి 3వ మాసం వచ్చిన తర్వాత మనము ఈ యొక్క నామకరణాన్ని జరిపించుకోవచ్చు, లేదా 5వ మాసంలో అయినా కూడా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నామకరణాన్ని ముహూర్తం ఎలా చూడాలి అనుకున్నప్పుడు మొదటి నెలలో పుట్టిన మొదటి నెలలోనే, అంటే 21వ రోజు అయితే కనుక ముహూర్తం చూడక్కర్లేదని శాస్త్రం చెప్పింది. మిగతా రోజుల్లో అంటే 25, 27, 29 వీటిల్లో ఏది బాగున్నదో ఉత్తమమైన రోజు ఆ రోజు అతనికి నామకరణం చేయటం అనేటువంటిది ఉన్నది. దానికి కూడా గణపతి పూజ తప్పనిసరిగా చేయాలి. అలాగే నామకరణం రోజున ప్రతి మనిషికి కూడా 3 పేర్లు పెడతారండి. 3 పేర్లు ఉంటాయి ప్రతి మనిషికి కూడా. బియ్యంలో తండ్రి గారి చేతులతో అక్కడ 3 పేర్లు రాసి, బియ్యంలోనే 3 పేర్లు అంటే మాసం, ఏ మాసంలో పుట్టాడో ఆ మాసం యొక్క పేరు, అలాగే ఏ నక్షత్రంలో పుట్టాడో ఆ నక్షత్రం యొక్క పేరు, ఏదైతే మనము పాస్పోర్టు ఇక సర్టిఫికేట్ స్కూల్స్లో ఎంట్రీ చేద్దాం అనుకుంటున్నామో ఆ పేరుని వ్యవహార నామము అంటారు. ఈ వ్యవహార నామంని చివరి కాలంలో మనకి రాయించి ఈ 3 మీద కూడా తమలపాకులు పెట్టి, ఖర్జూరపకాయి, పోక చెక్క, అలాగే పసుపు కొమ్ము, చిల్లరికాయను 3 మీద పెట్టి వాటి దేవతలను ఆవాహనం చేసి, అప్పుడు అక్కడి నుంచి కొద్దిగా అక్షింతలు తీసి పిల్లవాడి శిరస్సున వేస్తూ, ఇది మాసనామము, ఇది నక్షత్రనామము, ఇది వ్యవహార నామం అనే ఆశీస్సులు కలిగించగాక అని చెప్పిన తర్వాత ఈ పూజకి, ఈ బియ్యంలో రాసిన పేర్లకి పూజ అంతా అయిన తర్వాత అక్కడ చక్కని తేనె నైవేద్యం చెయ్యాలి. నైవేద్యం చేసిన తర్వాత ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత ఈ అక్షింతలు తీసి ఆ పిల్లవాడికి ఆశీర్వచనం చేస్తూ, ఎటువంటి ఉంగరము లోపల బంగారపు వస్తువుతో ఈ ఒక పని చేయాల్సి వస్తుంది. ఇక్కడ నామకరణం రోజున ఆ బంగారపు వస్తువులో రాళ్ళు ఉండకూడదు, నవరత్నాలు ఏవి ఉండకూడదు. దేవతా ప్రతిమ అయితే ఉండవచ్చు, దానికి తప్పు లేదు. శుభ్రంగా దాన్ని శుభ్రం చేసి దాన్ని ఈ తేనెలో ముంచి ఆ చిన్న పసిపిల్లవాడి పెదాలకి ఈ తేనె అంటేటట్టుగా మనం చూడాలి. లోపలకల్లా పెట్టేయకూడదు. చాలామంది బాగా ఏదో తేనె తినేసేసేయాలన్నట్టుగా లోపలకల్లా పెడతారు. వాళ్ళకి ఈ దంతాలు, నాలుక చాలా పలుచుగా ఉంటాయి, చిన్న వయసు కదా, అందుకని. కాబట్టి అట్లా పెదాల దగ్గర పెడితేనే వాళ్ళకి వెంటనే తెలిసిపోతుంది ఏదో అంటుకున్నది అని. వాళ్ళు వెంటనే లోపలికి ఆ తేనెను స్వీకరిస్తారు, చాలా ఆనందం పొందుతూ ఉంటారు. ఈ తేనె నిజమైనటువంటి పువ్వులలోంచి వచ్చినటువంటి పదార్థము, కల్తీ లేనిది. కాబట్టి మొట్టమొదటగా ఆ పిల్లవాడికి ఈ యొక్క తేనె భ్రమరముల ద్వారా ఏర్పాటైనటువంటి ప్రసాదం ఇది. అందుకనే భ్రమరాంబిక అని అన్నారు అమ్మవారిని. అంటే అనేక పుష్పాలలో ఉండేటువంటి తేనె పురుగులన్నీ కూడా దాన్ని తీసుకొచ్చి ఒక గుట్టలో పెట్టి దాని నుంచి వచ్చినటువంటి కలుషితము లేనటువంటిది ఆ తేనెను రాయిస్తాం మూలకంగా వాళ్ళకు ఆయుర్వృద్ధి కలుగుతుంది. రక్తం లోపల మలినము తొలగిపోతుంది, రక్తనాళాలు పరిశుభ్రంగా ఉంటాయి. చక్కగా ఈ తినటానికి ఈ దవడలన్నీ కూడా గట్టిపడటానికి ఈ తేనె ఉపయోగపడుతుంది. ఇది శాస్త్రీయంగా చెప్పాలంటే తేనెని నైవేద్యం చేసి పిల్లలకి పెట్టడంలో గల కారణం. ఈ పెట్టి కుడి చెవిలో వ్యవహార నామాన్ని మాత్రమే చెప్పాలి. ఈ వ్యవహార నామాన్ని చెప్పినప్పుడు అది అందరూ కలిసి మొట్టమొదటి తండ్రి, తర్వాత తల్లి, తర్వాత అక్కడ ఉన్నటువంటి తాతలు, మేనత్తలు, మేనమామలు, అమ్మమ్మలు, నాయనమ్మలు వీళ్ళందరూ కూడా ఆ పేరుతో ఈ తేనె కొద్దిగా పెడుతూ ఆ పేరుని చెబుతూ ఉంటే ఈ తేనె చప్పడిస్తూ ఆ పిల్లవాడు ఆ పేరుని వింటూ ఉంటాడు. అంటే ఏంటి? మధురం చేయటం, నోటిని తీపిని చేయటము చేస్తూ వాడిని ఈ పేరుతో నువ్వు వృద్ధిలోకి రా అని మనం అందరం కలిసి ఆశీర్వచనం చేయటం ఈ నామకరణంలో ఉన్న గొప్ప లక్షణం. అయితే ఇక్కడ మనము చాలామంది పేర్లు పెడుతున్నారు, రకరకాల పేర్లు. ఇప్పుడు మా దగ్గరికి ఎవరైనా ఏదైనా మంచి పేరు కావాలి అని వస్తారు.
వస్తే వచ్చే ముందర గురువుగారు మా అబ్బాయి 2 అక్షరాలే కావాలంటున్నాడు అంటే పుట్టిన పిల్లవాడు అప్పుడే మాట్లాడటం నాన్న 2 అక్షరాల పేరే కావాలని చెప్పడం కూడా వీళ్ళకి తెలిసిపోయింది. ఇంకా ఒక రకమైన దౌర్భాగ్యం, పుట్టక్రితమే పేర్లు సెర్చ్ చేస్తున్నారు. అది చాలా తప్పు. పుట్టిన తర్వాతనే మనం పేరుని తెలుసుకోవాలి. ఏ నక్షత్రంలో పుట్టాడు, ఏ పాదంలో పుట్టాడు, ఏదన్నా దోషం ఉందా, దాని దోష నివృత్తి చేసి చక్కగా భగవంతుడి పేరును మనం పెట్టాలి. చాలామంది ఇప్పుడు ఈ కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, ఈ ఫోన్స్లో గూగుల్లో సెర్చ్ చేయటము, రకరకాలుగా వాడుకున్న పేరు మాకుండకూడదు, మాకున్న పేరు వాడుకుండకూడదు, ఏవేవో రకరకాలుగా వాళ్ళకి సంబంధించినవన్నీ సెర్చ్ చేసి అర్థం లేనిటువంటివన్నీ పేర్లన్నీ పెడుతున్నారు. మేమేదో గొప్పగా పేరు పెట్టామని. అసలు మీ పిల్లలకి పేరు పెట్టేటప్పుడు మీ పెద్దల యొక్క గతించిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీ ఇంట్లో ఆ పేరు కలిసి వచ్చేటట్టుగా దానిలో పెట్టుకోవాలి. అది మీ వంశాన్ని గుర్తుంచుకోవటం అంటే. ముఖ్యంగా చనిపోయినటువంటి అమ్మా నాన్నలు కానీ, తాతయ్యని కానీ, నాయనమ్మని కానీ, అమ్మమ్మని కానీ మనం గుర్తుపెట్టుకోవాలంటే వాళ్ళ పేరు నీ పుట్టిన వాళ్ళకి తప్పకుండా కలపాలి. అలాగే మనం పేరు పెట్టామనుకోండి, చాలామంది రకరకాలుగా అంటే సగం పేర్లు రకరకాలుగా ఆ పేర్లు పెట్టడం మూలకంగా దానిలో పూర్తి అర్థం ఉండదు. కాబట్టి ఇప్పుడు సగం అర్థంతో ఉంటారు ఇక్కడ పిల్లలు మీరు పిలుస్తూ ఉంటే. ఇది గమనించుకోవాలి. రెండవది, ఏదో కొత్తదనం ఉండాలి అని చెప్పేసి ఈ లలితా సహస్రనామాల్లో కానీ, విష్ణు సహస్రనామాల్లో కానీ, మరి ఏ ఇతర దేవతా సహస్రనామం, వీళ్ళు ఆ లైన్ పద విభజన వీళ్ళకి తెలియదు. ఆ గూగుల్ వాడికి అంతకంటే కూడా తెలియదు. ఈ పద విభజన తెలియకుండా ఆ పదాలని కలపడం ద్వారా అర్థం మారిపోయేటువంటి పేర్లు రకరకాలుగా పెట్టుకుంటున్నారు. ఇది ఒక తప్పుని చేస్తున్నాం మనం. ఇది మనం గమనించుకోవాలి. ఎందుకంటే పలికే దాన్ని బట్టి అర్థం మారిపోతుంది. అలాగే ఎక్కడ పద విభజన చెయ్యాలో అది చెయ్యకపోతే మనకి ఒక మొదటి నుంచి అందరు రాముడితో కపివరుండి ఇట్ల నేను అనేదానికి, రాముని తోక పివరుండి ఇట్ల నేను అనేదానికి ఎలా పద విభజన ఎక్కడ జరగాలో ఎక్కడ జరగలేదో అంటే రాముడి తోక అని పెట్టేశారు. పివరుండి ఇట్ల నేను, రాముడికి తోక ఏమిటండి? రాముడితో కపివరుండు అది అర్థం. దాన్ని రాముడి తోక పివరుండి ఇట్ల నేను అని అన్నారు. కాబట్టి ఇలాంటి రకరకాలుగా పద విభజన ఎక్కడ చెయ్యాలో తేక రాముడికి తోకలు పెట్టేశారు, కృష్ణుడికి చీరలు పెట్టేశారు, అమ్మవారికి ఆయుధ, ఇక మనకు తోచిందల్లా మనం రకరకాలుగా పెట్టేద్దామనే ఆలోచనలో మనం వెళ్ళిపోతున్నాము. దయచేసి ఇలాంటి పేర్లు పెట్టుకోకూడదు. నెంబర్ 1. నెంబర్ 2, మీరు చాలామంది చేస్తున్నటువంటి పెద్ద పొరపాటు, మా అబ్బాయి ఫలానా నక్షత్రంలో పుట్టాడు, ఆ నక్షత్రంలో ఎన్నో పాదంలో పుట్టాడు, ఏ అక్షరం అని ఆ అక్షరంతో పేర్లు పెడుతున్నారు. అలా అస్సలు పెట్టకూడదు. దీనికి పెట్టడం మూలకంగా ఎవరైనా ఆ పిల్లవాడికి ఎప్పుడైనా భవిష్యత్తులో చెడ్డ పూజ చేసి ఆ పిల్లవాడి యొక్క భవిష్యత్తుని అడ్డుకుంటానికి అక్కడ ఆ పేరే, మీరు పెట్టిన పేరే మీ పిల్లవాడికో మీ పిల్లకో ప్రాణ సంకటం అవుతుంది. వ్యవహార నామం వేరు, ఆ వ్యవహార నామమే పెట్టాలి. అందరికీ తెలిసేది, బాహ్యరంగంలో అందరికీ తెలిసేది వ్యవహార నామం మాత్రమే. నక్షత్రంతో ఉండే పేరు ఎవరికీ తెలియకూడదు. ఎవరైనా చేతబడి కానీ ఏదైనా దుష్ట పూజ చేసినప్పుడు మీరు నక్షత్రంతో పేరు చూచే ఆ అశ్విని నక్షత్రం, సో చామంతి అని పెట్టేశారు. ఇప్పుడు ఓహో వీటిది అశ్విని నక్షత్రం, చామంతి అని పెట్టారు ఈ అమ్మాయికి. ఈ చామంతి అనే దానికి పలానా రోజున పలానా సంవత్సరంలో ఈ చెడ్డగ్రహం వస్తుంది అని ఆ సమయంలో ఈ అమ్మాయి మీద ఏదైనా ప్రయోగం చేసినప్పుడు ఆ అమ్మాయి ఖచ్చితంగా ఈ దుష్ట ప్రయోగం తగిలి ఆ అమ్మాయి జీవితం అక్కడితో ఆరిపోయే ప్రమాదం ఉంటుంది. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం. శాస్త్రం మనకు తెలిసిపోయింది. ఎందుకంటే ఇప్పుడు రకరకాలుగా ఈ ప్రతిదీ కూడా గూగుల్లో సెర్చ్ చేయగానే కనిపిస్తోంది. కాబట్టి పంతులు గారు అవసరం లేదు, ఓ గురువు గారు అవసరం లేదు, మనమే పేరు ఎంచేసుకుందాము దానికి మనం అనే. ఇక్కడ అవసరం లేకపోతే మంచిదేను, అందరికీ కూడా సంతోషమే. పుణ్యాత్మలంగా ఉండాలి, జ్ఞానాత్మలంగా ఉండాలని చెప్పి వేదం కోరుకుంది అందరినీ. కానీ దీంతో మీరు చేస్తున్న పొరపాటు ఏమిటో మీకు తెలియటం లేదు. ఇదంతా నేను సైన్స్ ఏదైతే అందిస్తోందో ఆ సైన్స్గా మీకు అర్థమయ్యేట్టుగా చెప్తున్నాను. కాబట్టి నామకరణం అనేటువంటిది ఎప్పుడు కూడా మీ గురువుల్ని సంప్రదించి ఏ పేరు పెట్టాలో పుట్టిన తర్వాత పురుడు అయిపోయిన తర్వాత చక్కగా మీరు ఇప్పుడు ఎట్లాగో
మనకి మెసేజ్ చేస్తే గురువులు కూడా స్పందించేటువంటి గురువులు ఉన్నారు. ఈ అక్షరం ఈ దోషం ఉంది మనం కనుక్కుంటాం. పుట్టంగానే దూరం నుంచైనా గురువుగారి ఇంట్లోకి వెళ్లకుండా బయట నుంచైనా కూడా ఇలా మాకు పుట్టారు, ఏమైనా శాంతి ఉందా, ఏ రోజు చేయించుకోవాలి మనం చక్కగా అడగవచ్చు. అలా అడిగి మంచి పేరుని పెట్టుకోండి. రామ అంటే ఎంతో గొప్ప అర్థం. చూడండి, రామ అనే వాల్మీకి మొట్టమొదటిగా శ్రీరామ అని రాశాడు. ఆ శ్రీరామ అనేటువంటిది ఇప్పటికీ బతికే ఉన్నది. అది పేరు గొప్పతనం అంటే. ఆది కావ్యం అయింది. రామాయణాలు దాని తర్వాత ఒక 300 మందో 400 మందో రాశారు వాల్మీకి తర్వాత. ఎన్నిసార్లు రాసినా రామాయణం వన్నె పెరుగుతోంది, రాముడి యొక్క చరిత్ర వన్నీ పెరుగుతోంది. అది పేరుకుండే గొప్పతనం అంటే అలా పెరగాలి. కృష్ణుడి చరిత్ర ఎంతోమంది కృష్ణుని ఆరాధన చేసినటువంటి వాళ్ళు కోకొల్లలు. భాగవతం ఆ కృష్ణుడి చరిత్ర చెప్పేవాళ్ళు బోళ్ళు మంది, చాలామంది. మధుర బృందావనంలో ఎంతమంది ఉన్నారు, మహా వేత్తలు. ఎన్నిసార్లు విన్నా ఆ కృష్ణ కర్ణామృతం అని అన్నారు. చెవులకి ఇంపుగా ఉంటుంది, చెవుల్లో అమృతం పోసినట్టుగా ఉంటుంది. ఇంకా శివుడి గురించి చెప్పాలా, ఏమని చెప్పాలి శివుడి గురించి? పంచభూతేశ్వరుడు. ఆయన గురించి వింటూ ఉంటే అయ్యో నా శివయ్య బోళాశంకరుడే, పాపం అన్యాయం జరిగిపోయింది అనేంత బాధగా ఉంటుంది శివచరిత్ర చూస్తే గనక. అది ఆ పేరుకు ఉండేటువంటి శబ్దము, ఆ పేరు లోపల ఉండేటువంటి గొప్ప తత్వము, ఆ పేరుకు ఉండేటువంటి బలము. అమ్మవారి గురించి చెప్తే స్త్రీలందరూ పులకించిపోతారు అమ్మవారి నామాలు. అది అమ్మ, ఆ పేరుకు ఉండేటు. అలాంటి చక్కని పేర్లు మన పిల్లలకి పెట్టుకుందాము. చక్కగా నామకరణాన్ని మంచి శాస్త్రీయంగా జరిపించుకుని చిరంజీవులైనటువంటి రోగరహితులైనటువంటి సంతానం మీ ఇంట్లో వర్ధిల్లాలని చెప్పి మీ అందరినీ ఆశీర్వచనం చేస్తూ స్వస్తి.